హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, అలానే వీరి వల్ల మోసపోయిన మీ లైఫ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది. అంటే మోసం చేసిన వారి లైఫ్ ఎలా ఉంటుంది, వారి వల్ల మీరు మోసపోయారు కాబట్టి మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి, పాజిటివ్ ఉంటున్నాయా, నెగిటివ్ ఉంటున్నాయా, అలానే మిమ్మల్ని మోసం చేసినందుకు వీరికి ఎటువంటి కర్మ ఉండబోతుంది, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. ఇది లవ్ రీడింగ్ అని కాదండి. ఈరోజు రీడింగ్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఎలా ఉంది అండ్ మీ లైఫ్ గురించి ఈరోజు సమాధానాలు అయితే ఉంటాయి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు అండ్ రిజనేట్ అయితేనే ఈ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ముందుగా ఈ ఎనర్జీస్ అన్నవి మీ గురించండి. మరి ఎవరి వల్ల అయితే మీరు మోసపోయారో మరి మీ లైఫ్లో ఏమైనా ముఖ్యమైన సంఘటన ఉంటుందా, అంటే అది పాజిటివా నెగిటివా చూడాలి. అంటే మీరు చేసుకున్న కర్మను బట్టి మీరు మోసపోవచ్చు. ఆ మోసం వల్ల మీకు ఏదైనా మంచి అన్నది జరగవచ్చు, చెప్పలేమండి. మీ కర్మను బట్టి అలా మోసపోయారా, లేదంటే మీకు మంచి జరగవలసిన విషయంలో మీరు ఈ విధంగా మోసపోయారా, అసలు ఎందుకు ఎదుటి వాళ్ళు మోసపోయేంత సిచ్యువేషన్స్ వరకు వెళ్ళారంటే మీ లైఫ్లో మీరు చేసుకున్న కర్మ అన్నది ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ చూసేవి 8 ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. లైఫ్ అయితే అంత అంటే సంతోషంగా ఉండలేకపోతున్నారండి. మీరు మిస్ అవుతూ ఉంటున్నారు. మీరు చేసుకున్న కర్మను బట్టి మీ లైఫ్ గురించి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారు, మీ లైఫ్ గురించి ఏం చెప్తున్నారు. జస్టిస్ అయితే వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ నేను స్ప్రెడ్ చేస్తున్నానండి. ఒకసారి షఫల్ చేసి స్ప్రెడ్ చేస్తాను. మీకు జస్టిస్ అయితే ఉంటుందంట కర్మను బట్టి. మరి ఎటువంటి కర్మ ఉంటుందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి కర్మను బట్టి జరిగే సిచ్యువేషన్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. వారి లైఫ్లో పాజిటివ్ చూస్తున్నారా, నెగిటివ్ సిచ్యువేషన్లో ఏమైనా బయటపడే అవకాశం ఉందా, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, నెక్స్ట్ 5 ఆఫ్ కప్స్. నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. 7 ఆఫ్ కప్స్ వచ్చింది చూసారా. మీరు మీ జీవితంలో మోసపోయింది అంతా మీ మంచికేనండి. ఇక్కడ మీరు మోసపోయాక మీ లైఫ్ ఎలా ఉండేదంటే మీ జీవితంలో కోల్పోయినవి చాలా ఉన్నాయి. అది మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా జరగవచ్చు, హాస్పిటల్ పాలవ్వచ్చు, వారిని కోల్పోయే సిచ్యువేషన్స్ కానీ, మీ జాబ్ కోల్పోయే సిచ్యువేషన్స్ కానీ, నష్టాలు కానీ ఇవన్నీ జరిగాయి కదా. అంటే ఎవరో చేసిన తప్పుకి మీరు బాధ్యులయ్యారు. అండ్ ఎవరో మిమ్మల్ని మోసం చేస్తే మీరే ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నారండి. మీ కర్మ అన్నది ఏ విధంగా ఉందంటే మీ జీవితంలో ఏది కోల్పోలేదు. జస్టిస్ అన్నది ఉంటుంది. ఆ జస్టిస్ అన్నది ఏ విధంగా ఉంటుంది అంటే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూసారు కదా, 7 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. ఏదైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు మంచి జరిగేవి ఎక్కువ ఉంటాయండి. అండ్ అలానే కన్నింగ్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అంటే మిమ్మల్ని మళ్ళీ మోసం చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మీకు ఎలాంటి సంఘటనలు అయితే ఉంటాయో చెప్పనా. మీరు చేసుకున్న కర్మ అయితే మంచిదే ఉందండి. అంటే మీ వైపు పాజిటివ్గా మాట్లాడుతున్నానని కాదు. ఇక్కడ మీకు బాటమ్ ఆఫ్ డెక్లోనే జస్టిస్ అన్నది వచ్చింది. ఈ జస్టిస్ అంటే ఏ విధంగా ఉంది, పాజిటివా నెగిటివ్ అంటే పాజిటివ్ అయితే వచ్చింది. మీ జీవితంలో అన్నీ కోల్పోయారండి. ఇక్కడ చూసేవారి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో విషయంలో నష్టపోయారు. ఒక మనిషిని కోల్పోవచ్చు, జీవితాన్ని కోల్పోవచ్చు, జీవితంలో ఏమీ మిగలపోకుండా ఉండిపోయారు. అంటే ఎదుటివారి వల్ల మీరు అంత నష్టపోయారు, అంత అలా మోసపోయారు. జీవితమే నాశనం అయిపోయి ఉన్నవారికి
అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మీ జీవితంలో మీరు కోల్పోయినది ఏమీ లేవు. కాంబినేషన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు మంచి అన్నది ఉంది, కానీ మీ జీవితంలో నష్టపోయింది ఏదీ లేదండి. మిమ్మల్ని నష్టం చేసిన వారి లైఫ్ చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అంటే, మొదటిగా ఇప్పుడు మీరు ఒకరికి డబ్బు ఇచ్చి ఉన్నారు. ఆ డబ్బు విషయంలో మీరు అంటే మీకు అవసరానికి అవి అందకపోవటం, మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం, అవమాన పాలవటం, ఆర్థిక ఇబ్బందులు అండ్ హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అయి ఉండటం, ప్రతిదీ వెహికల్ యాక్సిడెంట్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కదా. వారికైతే మీ మనీ అయితే మీకు తిరిగి అయితే వస్తుందండి. అండ్ ఆస్తుల విషయంలో కూడా మీకు సంబంధించి ఇప్పటి వరకు ఈ ఆస్తుల విషయంలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారికైతే మీ ఆస్తులు అయితే మీకు అనుకూలంగా, అంటే స్థలాల విషయంలోనే కాదండి, ఇల్లు విషయం, పొలం విషయం, ఆస్తులకు సంబంధించింది మీకు అనుకూలంగా తీర్పు ఉంటుంది. మీకు రావాల్సింది మీకు రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ డబ్బు విషయంలోని ఆస్తుల విషయంలో మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వారు మోసం చేసి ఉండొచ్చు, కానీ అది మీ మంచికే జరిగిందండి, జరుగుతుంది కూడా. అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ కొంతమంది అంటే ఒక 100లో ఒక 5గురైనా కావచ్చు, మీరు మిస్క్యారీ అయ్యి ఉండొచ్చండి. ప్రెగ్నెన్సీ విషయంలో మిస్క్యారీ అవ్వడం కానీ, దీని పరంగా ఏదైనా సమస్యలు ఎదుర్కోవడం కానీ, ఇబ్బందులు అయితే వచ్చాయి కదా. ఇప్పుడు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీ జీవితాన్ని నిలబెట్టుకునేలా అయితే కనిపిస్తుందండి. అండ్ ఫస్ట్దేమో ఆస్తుల విషయంలో మంచి అన్నది కనిపిస్తుంది. రెండో విషయంలో పిల్లల విషయంలో గుడ్ న్యూస్ అయితే వింటారు. అండ్ మూడో విషయం లవ్ పరంగా తీసుకుంటే, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ పర్సన్ అయితే కాదండి. మీకు లైఫ్ లెసన్స్ నేర్పించిన వాళ్ళు, మిమ్మల్ని కోరుకునేవారు మీ లైఫ్లో ఉన్నారు. కానీ గాడ్ అన్నవారు మీకు ఏ సమయానికి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలో డివైన్ తెలుసు. కాబట్టి మీరు జీవితం నాశనం చేసుకున్నా, జీవితంలో అన్నీ కోల్పోయి ఉన్నా, మీ జీవితంలోకి వచ్చే పర్సన్ మాత్రం మీరే వారికి జీవితం అయ్యేలా ఉంటారు. కానీ అంటే గాడ్ గిఫ్ట్ ఏంటంటే, మీకు ఇచ్చే గిఫ్ట్ కూడా మీరే వారికి జీవితంలా ఉండే ఫీల్ అయ్యే పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారండి. ఇక్కడ ఒక లవ్ విషయంలో ఎవరైతే మోసపోయారో, మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారని మోసం చేసి వెళ్ళిపోయారు కదా, అలాంటి వారికి అయితే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే వస్తున్నారండి. ఇక్కడ మీరు కోరుకోని జీవితం అనమాట. మీరు కోరుకున్న జీవితం మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. కానీ అటువంటి పర్సన్ మిమ్మల్ని దూరం చేయడం వల్ల మీకు మంచి అన్నది జరిగిందండి. అంటే ఇటువంటి పర్సన్ మీకు రైట్ పర్సన్ అయితే కాదు. వీరి వల్ల మీరు సంతోషంగా ఉండలేరు. కానీ మీలో ఇప్పుడు మీరు ఎలా ప్రేమిస్తున్నారో, మీరు ఎలాంటి జీవితం కావాలని కోరుకుంటున్నారో అలాంటి పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారు. అంటే మీలా ఉన్నవారు మీకు పరిచయం అయ్యి మీరే వారికి జీవితం అయ్యేలాగా, అంటే మీరే వారికి సంతోషంగా ఉండేలాగా మిమ్మల్ని కోరి వచ్చేవాళ్ళు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే, ఇక్కడ చాలామంది డివోర్స్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయండి. ఇప్పుడు మీ పర్సన్ మీద మీకు కోపం ఉండొచ్చు, మీ పర్సన్కి మీ మీద కోపం ఉండొచ్చు, కానీ మీ మనసులు మాత్రం కలిసే ఉన్నాయండి. అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు, కానీ పంతాలు పంటింపులు ఎక్కువ. ఇక్కడ మీ మధ్యన దూరం పెరగడానికి కారణం కూడా కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. మీరు ఎవరినైతే రిలేటెడ్గా తీసుకుంటున్నారో వారి పరంగా తీసుకోండి. అంటే ఈ థర్డ్ పార్టీ వారన్నవారు త్వరలో కాలగర్భంలో కలిసిపోతున్నారండి. దీనివల్ల రీయూనియన్ అయితే ఉంటుంది. అంటే చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు కలిసే అవకాశాలు ఎక్కువ. అంటే ఇక్కడ ఎవరైతే ఆస్తుల విషయంలోని డబ్బు విషయంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో, మోసపోయారు, ఏదో సిచ్యువేషన్లో మిమ్మల్ని మోసం చేశారు ఎవరో, వారి లైఫ్ అయితే చూద్దాము. కానీ ఇప్పుడు మీరు చేసుకున్న కర్మ, ఇప్పుడు వారికి కష్టంలో డబ్బు ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఆస్తుల విషయంలో ఎవరికి రావాల్సింది వారికి ఉంటాయి కదా, సంబంధించిన వాటాలు ఉంటాయి. కానీ మిమ్మల్ని మోసం చేసి ఇలా అంటే మీ వైపు మాట్లాడే వాళ్ళ కన్నా అవతల వైపు మాట్లాడే వాళ్ళు ఉండడం వల్ల మీరు ఈ రకంగా అయినా మోసపోవచ్చండి. కానీ మీకు రాసి పెట్టింది
మీ మీకు సంబంధించింది మీకు ఎప్పటికైనా వస్తుందన్నమాట. ఎన్ని గొడవలు పడినా, కోర్టు కేసుల వరకు వెళ్ళినా మీదే పై చేయి అయితే ఉంటుంది. ఏది కూడా మీరు చేసుకున్న కర్మ అండి. ఇప్పుడు మీరు మంచికి నిలబడ్డారు, మీకు న్యాయం జరుగుతుందని హోప్ ఉంది. ఎప్పుడు కూడా మధ్యలో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని, వారి నాశనం అయిపోవాలని కోరుకోలేదు. దీనివల్ల ఎన్నో గొడవలు జరుగుతుండొచ్చండి. ఏదైనా సరే మీరు ఒక పర్సన్కి, వారు ఎవరైనా కావచ్చు, వారికి మంచి అయితే చేశారు. ఒక హెల్త్ ఇష్యూస్లో ప్రాబ్లం వస్తే హాస్పిటల్ తీసుకువెళ్ళచ్చు, అండ్ ఒకరికి కష్టం వస్తే డబ్బు సహాయం చేయవచ్చు, ఒక పూట అన్నం పెట్టవచ్చు, వారి బాధలను షేర్ చేసుకుని వారికి ఎప్పుడైనా సపోర్ట్గా నిలబడి ఉండటం, ఇవన్నీ మంచిదేనండి. మీరు చేసుకున్నంత మంచి కర్మ అనేది కనిపిస్తుంది. లవ్లో మోసపోయిన వాళ్ళకేమో గాడ్ గిఫ్ట్ లాగా మీరు లైఫ్ టైం సెటిల్ అయిపోయే లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఇదేదో మీరు ముచ్చట పడతారు, సంతోషిస్తారని ఏం కాదు. ఇక్కడ మీకు ఎనర్జీస్ కార్డ్సే చెప్పేస్తున్నాయి చూడండి. మీ లైఫ్లో ఏమీ కోల్పోలేదు, అన్నీ మీ రాతలో రాసినవే మీకు వస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా మీ జీవితంలో ఉండవలసినవి ఉంటున్నాయి. రాసి పెట్టలేనివన్నీ మీరు బాధపడుతున్నారు, కానీ అవి మీకు దూరం అవడమే మీకు మంచిదండి. మీ జీవితంలో మీరు సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆ కోరుకునేది ఎవరు? డివైన్ కోరుకుంటారు, యూనివర్స్ కోరుకుంటారు. మీరు అందరికీ నచ్చాలని ఏం రూల్ లేదండి. ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడేవారు మీ లైఫ్లోకి రావచ్చు, కానీ వారు అట్రాక్షన్గా మీ లైఫ్లోకి వచ్చారు, కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మిమ్మల్ని వదులుకోరండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోని వారు, అటువంటి వాళ్ళు ఎందుకు మీ లైఫ్లో కోరుకుంటున్నారో నాకైతే తెలియదు. డివైన్ ఏంటంటే ఇలాంటి వారు మీ లైఫ్లోకి ఉండటం వల్ల మీకే ఎక్కువ నష్టాలు జరుగుతాయి. ఇలాంటి వారు మీకు సరైన వారు కాదు. మీ కష్ట సుఖాలు తెలుసుకుని మీరు చెప్పకుండానే, ఇప్పుడు మీరు అద్దం ముందు నిలబడినప్పుడు మీరు ఎలా మాట్లాడుకుంటారో అలాంటి పర్సన్, మీలా ఉండే పర్సన్, మీ మనసు తెలుసుకునే మీ పర్సన్, మీకు ఏ కష్టం లేకుండా చూసుకునే పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఈ రోజుల్లో అందరూ మోసపోయిన వాళ్ళమేనండి. అన్ని విషయంలో కూడా చాలామంది జీవితం నాశనం అయిపోయింది, ఇక లైఫ్ లేదు, సూసైడ్ ఆలోచనలు అయితే ఎవరైతే చేస్తున్నారో, అంటే ఇంక ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు హెల్ప్ చేయరు, ఈ జీవితం అంతే, దేవుని నమ్మినా ఏం మంచి జరిగింది, అన్నీ నష్టపోయారు అన్న ఆలోచనలతో ఉన్నవారికి యూనివర్స్ చాలా అవకాశాలు అయితే మీ లైఫ్లోకి అయితే పంపిస్తున్నారంటండి. ఇదొక సెకండ్ ఛాన్స్ అనమాట. ఈ సెకండ్ ఛాన్స్లోని మీకు మంచి జరిగే ఉంటాయి, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటాయి. ఏదైనా సరే మీరు ఈ జీవితంలో నేర్చుకున్న లైఫ్ లెసన్స్లో మీరు ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. చాలామంది 100 చెప్తారు. ఆ 100 చెప్పడంలో మీకు మనసుకు తీసుకునే ఉంటాయి, ఆలోచించేవి ఉంటాయి, మీకు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి, మీరు ఆశపడని ఉంటాయి. ఆశపడ్డ జీవితం ఒకలా ఉంటుంది, ఆశపడని జీవితం ఒకలా ఉంటుంది. ఆశపడ్డదానికి ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఆశపడని జీవితం ఎప్పుడు అంటే తెలియని సంతోషం, అంటే రోజు రోజుకి కొత్తగా సర్ప్రైజ్గా లైఫ్ అన్నది ఉంటుంది. ఆశతో తీసుకున్న జీవితం రోజు రోజుకి హోప్స్ అన్నది పోతుందన్నమాట. ఇక్కడ మీ జీవితంలో చాలా అవకాశాలు అయితే వస్తాయి, అన్ని రకాలుగా. ఏది కోల్పోయారో జీవితంలో అది వేరే ఒక రూపంలో మీ జీవితంలోకి మీరు చేసుకున్న కర్మ ఒక విషయంలో బాధపడవచ్చు, ఒక విషయంలో నష్టపోవచ్చు, ఒక విషయంలో జీవితం కోల్పోవచ్చు. జీవితంలో లేని అనుకున్న వారికి యూనివర్స్ కానీ డివైన్ కానీ మీకు ఒక మంచి అవకాశాలు అయితే ఇస్తున్నారండి. జాబ్ గురించి మోసపోయిన వాళ్ళు బిజినెస్ వరకు వెళ్ళొచ్చు, బిజినెస్లో నష్టపోయిన వారు వేరే ప్లాన్ చేసుకోవచ్చు, అంటే 10 మందికి లైఫ్ ఇచ్చే స్టేజ్లోకి వెళ్ళవచ్చు. ఒకరి జీవితంలో మోసపోయిన వారికి జీవితం విలువ తెలుసుకునేవారు ఒక లవ్ పరంగా మోసపోవచ్చు, ఒక పెళ్లి బంధంగా మోసపోవచ్చు. కానీ మీ జీవితంలో ఏ విధంగా మోసపోయినా సరే మీ లైఫ్లో మీకు రాసి పెట్టిన పర్సనే మీ లైఫ్లోకి వస్తారు, కానీ మీకు రాసి పెట్టిన పర్సనే వెళ్ళిపోయండి. మీకు సొంతమయ్యేది మీ జీవితంలో అయితే ఉంటుంది. మీది కానిది మీ లైఫ్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉండవు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అయితే చూస్తున్నారు. కర్మ అన్నది ఇలా ఉంటుందండి. మీకు మంచి కర్మ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉంటారు. కానీ చూడండి, ఈ ఎనర్జీస్ కార్డులో చూద్దాం. నేను ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ మధ్యలో తీస్తాను. చూసే వ్యూవర్ లైఫ్లో ఇచ్చే బ్లెస్సింగ్స్, వీరి మనసుకు తగ్గట్టు వీరు చేసుకున్న కమిటీ బ్యాలెన్స్,
మీరు కష్టమైన నష్టమైన నిలబడ్డారు, చూశారు కదా. జీవితంలో ఎన్నొచ్చినా సరే లైఫ్ అంటే తెలుసుకున్న వారికి, లైఫ్ విలువ తెలుసుకున్న వారికి, అంటే జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు, కానీ భయపడి వెళ్ళిపోవడం కానీ, వదిలేసుకోవడం కానీ, తప్పించుకోవడం కానీ ఏమీ చేయలేదు. దేనికైనా సిద్ధంగా ఉన్న మీకు యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. చూస్ లైఫ్ అంట. మీకు మీరు ఎంచుకున్న జీవితం బట్టి మీ జీవితం ఉంటుందంటండి. ఇప్పుడు విలువ తక్కువ వాళ్ళతోటి ఎంత మర్యాద ఇచ్చినా ఆ మర్యాద వేస్ట్. అంటే ఇప్పుడు ఇంటికి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చే గౌరవం ఇచ్చే వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి. కొంతమంది ఇంటికి వెళ్తే నుంచోబెట్టి మాట్లాడించి పంపించేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. మంచి మర్యాద తెలిసిన మనుషులతోటి గౌరవం మనం ఆశించకుండానే మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే రెస్పెక్ట్ అయితే దొరుకుతుంది. అలా కాకుండా విలువ తక్కువ మనుషులు ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఎటువంటి రెస్పెక్ట్ ఉండదు. అంటే స్టేటస్ బట్టి మాట్లాడతారు. ఆ మాట తీరులోనే హట్ అవ్వటం కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. అందుకే చెప్తున్నాను, మీరు ఎంచుకున్న జీవితాన్ని బట్టి మీ జీవితం అయితే ఉంటుందంట. ఇప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మీరు వాని పట్టుకునే వేలాడుతున్నారు. ఇప్పుడు మీరు కష్టంలో ఒక ఫీవర్ వచ్చింది, మీకు ఏదో డబ్బు అవసరమైంది, మీరు చెప్పకుండా అవతల వారు మీ మీద కేరింగ్ సపోర్ట్ తీసుకుంటే అదొక విధానం. కానీ మీరు చెప్పినా సరే పట్టించుకునే వాళ్ళ దగ్గర మీరు ఎందుకు ఇలా ఈ విధంగా ఆశిస్తున్నారు? కానీ డివైన్ ఏంటంటే, మీరు ఏ జీవితం అయితే ఎంచుకున్నారో ఆ జీవితమే మీకు అంటే ఇష్టంగా మొదలుపెట్టిన ప్రయాణం, అది లైఫ్ లాంగ్ జర్నీగా మీకు సంతోషాన్ని ఇచ్చే లైఫ్ అయితే ఇస్తుందంట. అది యూనివర్స్ చెప్పేది. నెక్స్ట్ యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. మీరు ఎంచుకునేది అబాండెన్స్ కనిపిస్తుందా? అబాండెన్స్ అంటే మీ జీవితంలో అన్నీ సమృద్ధిగా దొరుకుతాయండి. ఇది లేదు అంటే లోటు లేని లైఫ్ అయితే చూస్తారు. డబ్బని కాదండి, అందరూ రెస్పెక్ట్ చేస్తారు, మిమ్మల్ని చూస్తే హ్యాపీ స్మైల్ ఇస్తారు, హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఆ టైంకి అన్నీ సమకూరిపోతాయి అన్నమాట. డబ్బు అవసరం వస్తుంది, కానీ మీ దగ్గర డబ్బు లేదు. ఆ టైంకి ఏదో విధంగా డబ్బు అనేది సమకూరుతుంది. హెల్త్ బాగాలేదు, ఆ సమయానికి ఏ పర్సన్ వచ్చి హెల్ప్ చేయటం, ఇలా ఇది డబ్బు ఖర్చు పెట్టవలసిన చోటేమో ₹1 కూడా ఖర్చు అవ్వదండి. ఒక అబాండెన్స్ అంటే ఏదైనా సరే మీకు అనుకూలంగా మారిపోతుందండి. మీకు కష్టం వచ్చింది అంటే అప్పటికప్పుడు ఒక్క సెకండ్లో అది పాజిటివ్గా మారిపోయి మీకు కష్టం మీ మంచికే వచ్చింది, ఈ కష్టం నుంచి బయటపడిపోయాం అన్న ఫీల్ అయితే ఉంటుంది. అబాండెన్స్ అంటే మీ లైఫ్లో ఏదొచ్చినా అది మీ మంచికే ఉంటుంది. మీకు ఎవరైనా సరే, దూరం అయిపోయిన వారు, చుట్టాలైనా సరే, స్నేహితులైనా సరే, మీకు అయిన వారైనా సరే, మీ పార్ట్నర్ అయినా సరే, మళ్ళీ మీ సిచ్యువేషన్స్ బట్టి ఆ సమయానికి అందరూ మీ వాళ్ళు అవుతారండి. అయినవారు కానివారు అవుతారు, కానివారు అయినవారు అవుతారు. అలా ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. ప్రతిదీ అన్నీ మీరు రిసీవ్ చేసుకోవటమే. మీరు ఇచ్చేదే ఉండదండి, తీసుకునేదే ఉంటుంది. అంటే అది డబ్బైనా కావచ్చు, ప్రేమైనా కావచ్చు, ఏదైనా సరే మీకు వచ్చేది ఉంటుంది, కానీ మీ నుండి వెళ్ళేది ఏమీ ఉండదు. మీరు ఇచ్చిందే ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, కానీ దానికి ప్రతిఫలంగా డబల్ వస్తుందన్నమాట. ₹1 ఇచ్చారు కష్టంలో, దానికి ప్రతిఫలంగా వేరే రూపంలో రావటం. అండ్ డబ్బు విషయంలో కాదు, ఆస్తి విషయంలో కాదు, ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది డబల్ రావటం. మీరు ఏ సిచ్యువేషన్స్ అయినా సరే పాజిటివ్గా అయితే ఉంటుందని యూనివర్స్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకేంటి? ట్రూత్. మీరు ఎప్పుడు నిజాయితీగా ఉన్నారండి. సోళ్ళు కబుర్లు, సోది కబుర్లు చెప్పే పర్సన్ అయితే కాదని ఎనర్జీస్ అయితే చెప్తున్నారు. నిజాయితీగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ సిచ్యువేషన్స్ బట్టి చిన్న అబద్ధం చెప్పినా అది యూనివర్స్ మీరు మనసులో అనేసుకుంటారు. అనవసరంగా ఇలా చెప్పాను, ఎందుకు చెప్పాను అని ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఉంటుంది కదా. దేవుడికి కూడా చెప్తారు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, ఇలా చేయను. మీ మదర్ దగ్గర మాట్లాడచ్చు, మీ పార్ట్నర్ దగ్గర మాట్లాడచ్చు, మీ ఫ్రెండ్ దగ్గర మాట్లాడచ్చు. ఇలా మీరు చేసేది తప్పైనా సరే, ఆ తప్పు చేశాక అనవసరంగా చేసామే, అనవసరంగా మాట్లాడామే అంటే కోప్పడినా సరే
ఎవరైనా కసురుకున్నా విసురుకున్నా సరే, గొడవ పడినా సరే మీరు ఒక రిగ్రెట్ ఫీల్ అయిపోతారండి. నిజాయితీగా ఉంటారు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏదైనా విషయం ఎవరికైనా తెలియదు అనుకోండి, మీకు తెలిస్తే చెప్తారు, తెలియకపోతే తెలుసుకుని మరీ చెప్తారు. అంటే ఏ విధంగా చెప్పాలి, ఇప్పుడు కొన్ని విషయాలు కొంతమంది అడుగుతారండి, ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రతిదీ ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా కథా కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ట్రావెల్ విషయంలో కానీ సంథింగ్ ఏది అడిగినా సరే మీకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్తారండి. క్రియేట్ చేసి ఏం చెప్పరు, మీరు క్రియేట్ చేసి ఏం చెప్పరు. ఒకవేళ తెలియకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర తెలుసుకొని అన్నీ క్లారిటీగా తెలుసుకుంటారు, క్లియర్గా చెప్తారనమాట. అంటే మీకు స్వార్థం లేనిది, అంటే వాళ్ళకి చెప్తే నాకేం వస్తుంది, నాకేం అవసరం, అండ్ ఏదైనా సరే నిజాయితీగా ఉంటారు, నిజాలే మాట్లాడారు అయితే మీరే అంటున్నారు. చూడండి మీకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో, మంచి మంచి ఫ్రీడమ్ మీ జీవితంలో ప్రతిదీ మీరు కోరుకున్నట్టే ఉంటుందంటండి. ఆ కోరుకున్న దాంట్లో మీకు మంచి జరిగేలాగా, ఇప్పుడు మీరు ఒకరి కోసం బాధపడుతున్నారు, ఒకరి వల్ల నష్టపోయారు, కానీ అది ఇంకో వేలో మీకు మంచి జరిగేలా అయితే ఉంటుందని యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు వరకు మీ గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది కదా. ఇప్పుడు మరి మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ గురించి అయితే చూద్దాం. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి. యూనివర్స్ చూసేసి ఎవరైతే మోసం చేశారో వారి లైఫ్ గురించి మీరిచ్చే సమాధానాలు, వారి లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వీరి లైఫ్ గురించి, అంటే వీరు చేసుకున్న కర్మ ఎలా ఉంటుంది. ఈ 2 కార్డ్స్ అని ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీలాగే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ తీస్తాను, ఇలా 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే మోసం చేశారో వారి లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు, అంటే మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ గురించి. 3 ఆఫ్ సార్డ్స్, కింగ్ ఆఫ్ పెన్స్, అది నెక్స్ట్ ఇవి కూడా షఫల్స్ చేసేసి కింగ్ ఆఫ్ సార్డ్స్ వచ్చింది చూసారా. ఏదైనా సరే బయటకు వస్తాయంటండి. ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి. మరి 3 ఆఫ్ సార్డ్స్ చేసి మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ గురించి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. ఎవరైతే మోసం చేశారో వారి లైఫ్ గురించి యూనివర్స్ ఏం సమాధానాలు అయితే ఇస్తుంది. 9 ఆఫ్ పెంటికల్స్, ఎంపైర్. చూడండి 2 కార్డ్స్ వచ్చేసాయి. డెత్ కార్డ్ వచ్చింది చూసారా, మీ ఎదురుగానే ఎనర్జీస్. అండ్ ఫైనల్గా ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఈ కార్డ్ని వాళ్ళ లైఫ్లో ఎక్కడి నుంచి మొదలవుతుందో ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో చూడండి. 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వీరు అన్ని విషయాల్లోనూ మోసం చేశారండి. వీళ్ళకి ఏంటంటే అవకాశం అనమాట. ఎదుటివారితో మాట్లాడారంటే వాళ్ళ నుండి లాభం పొందాలి. స్నేహమైనా సరే, రిలేషన్ అయినా సరే, ఏదైనా మాట్లాడితే లాభం పొందాలి. అలాంటి మనస్తత్వం కలవారండి. గతంలో వీరు ఆస్తులు కొన్నా, డబ్బు విషయంలో ఏదైనా బిజినెస్ ఏమైనా ఉంటే వాటి విషయంలో చాలా బాధపడతారు. అంటే ఇక్కడ అంటే దీనికి సంబంధించింది, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఏ సైట్లో, ఏ బంగారమో, లేకపోతే ఏదైనా బిజినెస్, లేకపోతే ఏదైనా జాబ్లో డబ్బు కట్టడమో ఏదైనా అవకాశం ఏంటంట. అంటే ఈ విషయంలో అయితే మోసపోయారు. వీరు చేసుకున్న కర్మ ఏంటంటే, వీరికి ఎంత స్వార్థం ఏంటంటే రూపాయికి 10 రూపాయలు రావాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఒకరికి కష్టంలో ఉంటే రూపాయి సహాయం చేస్తే వీరికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనే కాకుండా, అవతల వాళ్ళు కష్టంలో ఉన్నా సరే అక్కడి నుంచి వీరికి రూపాయి రావాలి, వారిని ఎన్నో బాధలు పెట్టాలి, సమస్యలు తీసుకొచ్చేలా మాట్లాడాలి, మోసం చేసి వారు
ఎలా చెప్పాలి, రూపాయలు వస్తుందని అబద్ధం చెప్పడం కానీ, ఆస్తుల విషయంలోని ఇది ఇలా అబద్ధం చెప్పడం కానీ, పెళ్లి విషయంలోని మోసం చేయటం కానీ, అంటే ఒక పెళ్లి సంబంధంలోని కూడా మోసం చేయటం కానీ, లవ్ కూడా మోసం చేయటం కానీ, ఇలా చేసిన వారికి ఆఖరికి ఇదేనండి ప్రతిదీ వారికి రివర్స్ కొడుతుందన్నమాట. లాస్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదానికి సమాధానం అయితే చెప్పుకోవాలంట. వీళ్ళు బాగా మాట్లాడిన వాళ్ళు నలుగురిలో ఎంత గుర్తింపు గౌరవం తెచ్చుకుంటారో అలానే ఎదుటివారికి సమాధానాలు చెప్పుకునే సిచ్యువేషన్స్కి దిగజారిపోతారండి. అందరూ వేలెత్తి చూపించడమే, వీరు ఇలా చేశారు, ఇలా మాట్లాడుకోవడం, అంటే వారి గురించి ఎక్కువ మాట్లాడుకునే పరిస్థితికి వీరి లైఫ్ అయితే ఉండిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఎంత అహంకారం అంటే, వీరికి ఇంత జరిగినా సరే పొగరు తగ్గదండి. వీళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళకున్న మనుషులు వాళ్ళకున్నారు, వాళ్ళకు చేసే పనులు అన్నీ జరిగిపోతాయి, నోరు నెగ్గించేసుకోవచ్చు, అంటే నోరు పడేసుకుంటే అన్నీ నోరుతో గెలవచ్చని. వీళ్ళు నోరు కూడా అదుపులో ఉండదండి, మాటలతోటి గెలుస్తారు. ఎదుటివారికి అవకాశం ఇవ్వరనమాట. మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు 100 చదువుతారు. ఇంకా ఆ విధంగా చెప్పాలి అంటే దే అంపరర్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వీళ్ళకి అందరినీ తక్కువ చేసే మనస్తత్వం అండి. వాళ్ళ మాట నెగ్గాలనుకుంటారు. ఎదుటి వాళ్ళు మీరు ఒక మంచి చెప్పారనుకోండి, వీళ్ళు ఒక రివర్స్ తీసుకుంటారు. మీరు నవ్వితే వీళ్ళు హట్ అవుతారు. నేను మోసం చేసిన వారికి మహా అహంకారం అండి. ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా ఉంది అంటే, తన కోపమే తన శత్రువు అన్నట్టు వీళ్ళ చేసే వీళ్ళ ప్రవర్తనకి అవతల వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తారు. అంటే వీళ్ళ కర్మ ఎలా ఉంది అంటే, ఎప్పుడు అన్ని రోజులు ఒకలా ఉండవండి. ఇప్పుడు ఒక దగ్గర మాట్లాడారు వాళ్ళు ఏదో ఆ సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్నారు, వీళ్ళ దగ్గర ఓడిపోయారు. ప్రతిరోజు ఇప్పుడు వాళ్ళు గెలుచుకోలేదు కదా మాట, కానీ వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికో కష్టమో నష్టమో ఏదో వచ్చింది. వీళ్ళ మాట నెగ్గుతుంది కదా, వీళ్ళు ఏదో చేసేస్తారు కానీ మీరు ఎలాగ మోసపోయి మిమ్మల్ని ఏ విధంగా నష్టాలు తీసుకెళ్లారో ఇప్పుడు వీరికే సహాయం అందదండి. ఇప్పుడు మిమ్మల్ని మీ వైపు మాట్లాడుతూ మిమ్మల్ని మోసం చేసిన వారైతే ఉన్నారు, అంటే ఆ మోసం చేసిన వారు వీరి మాట విన్నారు. కానీ వీరేమంటున్నారు, వీరి లైఫ్లో వీరు ఏదనుకున్నా సరే ఆ పనులకు అప్పుడు అయిపోతాయి, మాకేంటి, మాకు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది, గుర్తింపు గౌరవం ఉన్నాయి అన్నట్టు ప్రవర్తించేవారు కదా. ఇప్పుడు అదంతా ట్రాష్ అయిపోతుందండి. ఒక హెల్త్ ఇష్యూ కూడా వస్తుంది, హార్ట్ సంబంధించి సంథింగ్ హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. రిలేషన్స్లో మన బదలడం, అంటే కుటుంబాలు ఇవ్వడం కానీ, కుటుంబ గొడవలు కానీ, ఇక్కడ ఒక అధికారి చేత చివాట్లు తినడం కానీ, అంటే పెద్ద స్థాయిలో ఉంటారు కదా అధికారులకు సంబంధించి, వారి చేత చివాట్లు తినడం కానీ గొడవలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. చివాట్లు తినే రోజులు చూస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత మాట్లాడినా సరే ఇప్పటి వరకు వీరి మాట గెలుస్తుంది, వీరు పెద్ద పెద్ద మనుషుల కింద చాలామంది కదా. ఇప్పుడు వీళ్ళు ఎదుటి వాళ్ళు ఈ పర్సన్ అవమానించడం, అగౌరవపరచడం, హర్ట్ చేసేలాగా మాట్లాడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. డెత్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే అయిపోయిందండి, సినిమా చివరికి వచ్చేసింది, ఇంకా జీవితం కాటాకు వచ్చేసినట్టే. లైఫ్లో అన్నీ మారిపోతున్నాయి అన్నమాట. వాళ్ళు ఎంత హెచ్చుగా ఉన్నారో, ఏదైనా సరే ఇంకా మాకేంటి, లైఫ్ ఏంటి, మాకేం అవసరం, ఎదుటి వాళ్ళు మాతో ఉంటే ఎంత, మాతో మాట్లాడితే ఎంత, మాకు వాళ్ళ అవసరం లేదు అన్న పొగరుతో ఉన్న వాళ్ళకి పొగరంతా దించేస్తున్నారండి గాడ్. ఏంటంటే వీళ్ళు చేసుకున్న కర్మ మామూలు కర్మ కాదు. మీ వైపు చూస్తే జస్టిస్. మీరు ఎప్పుడు దేవుడిని నమ్ముకున్నారు, మీ చేసిన పనుల మీద దేవుడి మీద నమ్మకం లేకపోయినా సరే మీ మీద మీకు నమ్మకం అండి. మీరు ఎవరిని వంచలేదు, మీరు ఎవరిని బాధ పెట్టలేదు. ఎప్పుడు బాధ పెట్టలేదు ఎవరిని. కానీ మీరు చేసుకున్న కర్మ ఏంటంటే మీకు మంచి జరిగేలా ఉంటుంది. మీరు చేసుకున్న కర్మ చూడండి, ఏదైనా సరే ఒక విధమైన ఏమీ జరగవు, సిచ్యువేషన్ ఏం జరగవు, ప్రతిదీ ఎదురు చూడవలసిందే. డబ్బైనా సరే, ఆస్తులైనా సరే, రిలేషన్షిప్ అయినా సరే, అయిన వారైనా సరే, ఇలాంటిది అయితే కనిపిస్తుంది. లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎంత మోసం చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ కావచ్చు, ఏ థర్డ్ పార్టీ వారి వల్ల మోసపోవడం అయితే జరుగుతుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే జీవితం ఇంటికి వెళ్ళలేరు. ఇదిగోండి, భార్యాభర్తలు విడిపోవడం కానీ, ఆస్తి విషయంలోని పిల్లలకి పేరెంట్స్ మధ్య గొడవలు జరగడం కానీ,
చాలా అందరికి అవసరమైన వాళ్ళకి ఖర్చు పెట్టి విషయంలో కానీ ఇలా ప్రతిదీ వీళ్ళు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. లాస్ట్ చూడండి ఎలా ఉంది సిచ్యువేషన్, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అనమాట. ఇది హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు, కానీ వాళ్ళు చేసిన కర్మ వాళ్ళకే తిరిగి వచ్చిందని బాధపడ్డం, అన్ని లాస్ట్ సిచ్యువేషన్స్ అయినా కనిపిస్తున్నాయి. ఎంత మాట్లాడినా తక్కువేనండి వీళ్ళ గురించి. వీళ్ళ కర్మ అనేది ఎలా ఉంది చూడండి, మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు, వీళ్ళంత నష్టపోతున్నారు. ఇక్కడ నేను మీ వైపు పాజిటివ్గా మీరేదో సపరేట్ వీరి గురించి ఇలా మాట్లాడలేదండి. కార్డ్స్ చెప్తున్నా చూడండి ఈ విధంగా ఉన్నాయి. వీళ్ళు అధికారుల చేత చీవాట్లు తింటారు, సొసైటీలో ఎక్కువ గొడవలు కనిపిస్తున్నాయి. అంటే వీరి మాట విన్నవాళ్ళు వీరికి రాసి పెట్టించేవాళ్ళు నువ్వెంత అన్న మాటల వరకు వెళ్తారు. వీళ్ళకి కష్టం వస్తే ఎవరే హెల్ప్ చేయరండి. జీవితం సడన్గా చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు హెచ్చుగా ఉన్నవాళ్ళు సడన్గా జీవితం అంతా మారిపోతుంది. లైఫ్లో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవడం. ఇప్పుడు వీరికి ఒకరిని మోసం చేశారు, డబ్బు విషయంలో వీరికి కష్టం వచ్చింది కానీ డబ్బు కావాలి, ఒకవేళ ఎవరినైనా అడిగితే వీళ్ళు చేసిన పనులు తెలుసుకుని వీరికి ఎవరు హెల్ప్ చేయరండి. అండ్ అలానే ఒక కుటుంబంలో కూడా వీళ్ళు అలాగే వీళ్ళ ఫ్యామిలీలోనే వీళ్ళు ఏం చేశారో అవతల వారు కూడా వీళ్ళు మంచివారు కాదు, వీళ్ళతో ఎందుకు గొడవ మనుషులు అని ఇలాగా స్టాంప్ వేసేస్తారనమాట. వీళ్ళతోటి సంబంధాలు కుదుర్చుకోలేరు, అండ్ వీళ్ళ నుంచి ఆస్తులు కొనలేరు, డబ్బు ఇవ్వలేరు. వీళ్ళకి సొసైటీ దూరంగా ఉండాలని అయితే అనుకుంటారండి. వీళ్ళు ఎంత పొగరుగా ఉన్నారో వీళ్ళు కష్టంలో ఉంటే ఎవరు పలకరించే వాళ్ళు కూడా ఉండరు. ఇలాంటి లైఫ్ అయితే ఇలాంటి కర్మ అయితే చూస్తున్నారనమాట. మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మరి చూడండి ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం. మీకు ఎలా చూస్తామో వీరికి కూడా చూడాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి యూనివర్స్ ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే మోసం చేశారో వారి గురించి మీరు ఇచ్చే సమాధానం. జాయ్ ఐ రిస్ మై డివైన్ పవర్ ఆఫ్ ది లైఫ్ని అయితే ఎంజాయ్ చేశారంటండి. ఆ ఎంజాయ్ చేసిన జీవితం ఇస్తుంది డివైన్, అందరికీ సమానంగానే ఇస్తుంది జీవితం. అక్కడ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంతవరకు జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నారు, నిరుపయోగం చేసుకున్నారో దాన్ని బట్టే లైఫ్ అన్నది గిఫ్ట్ ఇస్తుంది అనమాట డివైన్ అన్నవారు. వీరి గురించి డివైన్ ఏం చెప్తుంది? అథెంటిసిటీ ఎక్స్ప్రెస్ మై ట్రూత్ న్యాచురల్ ఫీల్డ్ విత్ లవ్ అండ్ హ్యాపీనెస్. వీళ్ళకి అంటండి మనీ మైండ్ పర్సన్ రిచ్గా ఉండాలని అయితే అనుకుంటారు కదా, దానికి మొత్తం రివర్స్ అయిపోతుందంట. రిచ్ మైండ్ అది కాస్త వాళ్ళకి ఏంటంటే జీవితం నేర్పిస్తుందంట. ఎన్నో పాఠాలు అయితే ఎదుర్కోవాలంట. హానెస్ట్గా ఉండమని చెప్తుంది. ఇక్కడి నుంచి నిజాయితీగా ఉండమని యూనివర్స్ అయితే చెప్తుంది. మీరు నిజాయితీ ట్రూత్ నిజాలు మాట్లాడతారు, యూనివర్స్ ఏం చెప్తుంది? వీరిని నిజాయితీగా బ్రతకమని చెప్తుంది. ఇక్కడి నుంచి ఒక మంచి దారిలోకి వెళ్ళాలి, ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, ఏదైతే అదే తిరిగి వస్తుంది అన్నట్టు వీళ్ళ ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. ఎదుటి వాళ్ళ నష్టం చూసేలాగా వీళ్ళు ప్రవర్తించారు. ఎక్కడి నుంచి అయినా నిజాయితీగా ఉండమని యూనివర్స్ అయితే హెచ్చరిస్తుందండి. నేచర్ పద్ధతి కూడా మార్చుకోమని అది సిచ్యువేషన్. ఇప్పుడు ఏదిస్తే అదే తిరిగి వచ్చినట్టు ప్రతి ఒక్కరితోటి ఇప్పుడు బాగున్నామమ్మా అన్నదానికి ఏంటి ఇలా అయిపోయావు, మీ లైఫ్ ఇప్పుడు ఎంతే అన్న మాటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి ఎదుటి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చే విధానం బట్టి అదొక కర్మడి. ఎవరైనా సరే అవతల వాళ్ళు బాధలు చెప్పుకున్నా బాధపడకొద్దు, ఇదే జీవితం కాదు, ఇంకా లైఫ్ ఉంటుంది, ఇలా ధైర్యం సపోర్ట్ చేయాలన్నమాట. అలా కాకుండా వాళ్ళ సిచ్యువేషన్ చూసి నవ్వటం కానీ, నేను చెప్తూనే ఉన్నానా ఇలా ఉంటుంది అలాంటి వెకిలిగా మాట్లాడడం కానీ ఇలా చేస్తే డివైన్కి కూడా నచ్చదండి. ఇప్పుడు కూడా శత్రువైనా సరే కష్టం వచ్చినప్పుడు మనకు ఎంతవరకు వాళ్ళకి మంచి అన్నది ఇవ్వాలి, సపోర్ట్గా మాట్లాడాలి, మన పద్ధతిని బట్టి యూనివర్స్ కూడా నచ్చుతుంది. ఇప్పుడు శత్రువులు కష్టమని నవ్వు రాకూడదు, అలా అని వారి జీవితం బాగా జరిగిందని హ్యాపీ ఫీల్ అవ్వకూడదు. కష్టం వచ్చింది కదా అని మనకి ఎంతవరకు సహాయం అవ్వాలో అంతవరకు ఇవ్వటం కానీ, కనీసం వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది కదా అని మనసు కొంచెం బాధ ఉన్నా సరే అది మంచి కర్మ కింద అయిపోతుందండి. ఇది చాలామంది తెలుసో తెలీదో కానీ మన పద్ధతి బట్టే డివైన్ బ్లెస్సింగ్ అందుకున్నారంట. ఇప్పుడు మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో మీ జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇంత మంచి బ్లెస్సింగ్స్ అయితే అందుకున్నారు. మరి మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ చూడండి
ఎప్పుడు కూడా వారికి కష్టం వస్తే ఎవరు అందుబాటులో అయితే ఉండరు. మీకైతే చేతిలో రూపాయి లేకపోయినా ఆ సమయానికి సమకూరిపోతుంది. వీళ్ళకి డబ్బున్నా సరే ప్రాణం నిలబడదు, జీవితాలు నిలబడవు, గౌరవం ఉండదు. కష్టంలోని ఏదైనా అవసరం వస్తే ఎవరు అందుబాటులో ఉండరండి. అలాంటి లైఫ్ అయితే చూస్తారంట. ఇక్కడ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, మీ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వటం అయితే జరిగిందండి. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అంటే మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఈ విధంగా ఉంది, వీరి వల్ల మోసపోయిన వారి లైఫ్ అంటే మీ లైఫ్ అయితే మీ లైఫ్లో అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి, ఉండబోతున్నాయి. ఇవన్నీ ఈరోజు ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీరు ఈ విధంగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. వన్స్ అగైన్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ, వీడియో సపోర్ట్ చేస్తూ లైక్ ఇస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.